హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. వరుణ్ సందేవ్ బిగ్ బాస్ 3తో సెకండ్ ఇయర్నింగ్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు లవ్ స్టోరీస్ మాత్రమే కాకుండా వైవిధ్యమైన మూవీ స్టోరీస్తో మన ముందుకు వచ్చాడు. నింద అనే మూవీతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నైజాంలో ఈ చిత్రాన్ని మైత్రి సంస్థ రిలీజ్ చేస్తోంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడింది. మరి సినిమా ఎలా ఉందో ఓ లుక్ చేద్దాం రండి. ముందుగా స్టోరీ ఏంటో తెలుసుకుందాం. కండ్రకోట అనే ఊరిలో అక్కడ మంజు అనే అమ్మాయి దారుణంగా హత్యకి గురవుతుంది. మంజు చనిపోయిన ప్లేస్లో పోలీసులకు ఒక కత్తి దొరుకుతుంది. ఆ కత్తిపై ఊరికి చెందిన పెద్ద అయిన బాలరాజు వేలి ముద్రలు ఉంటాయి. పోలీసులు గుర్తులు చూసి దాంతో అతనిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తారు. పోలీసులు దీంతో అతనికి ఉరిశిక్ష పడుతుంది. బాలరాజు కేసులో తీర్పు ఇచ్చింది సత్యానంద. అయితే అతను తీర్పు ఇచ్చిన చివరి కేసు అదే. కానీ ఆ తర్వాత బాలరాజు ఆ తప్పు చేయలేదని సత్యానందకి తెలుస్తుంది. దీంతో అతను మానసికంగా కృంగిపోతాడు. ఈ క్రమంలో అతని ఆరోగ్యం పాడవుతుంది. అతని కొడుకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషనర్ అధికారి అయిన వివేక్ సీన్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత బాలరాజు కేసు వివేక్ ఎందుకు టేకప్ చేయాలనుకున్నాడు, ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్ళేంటి అనేది మిగతా స్టోరీ. యాక్షన్ పర్ఫార్మెన్స్. వరుణ్ సందేవ్ బాగానే నటించాడు. తన సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో తన సీనియారిటీని చూపించాడు. లుక్స్ పరంగా కూడా అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. సినిమా స్టార్ట్ అయిన 40 నిమిషాల వరకు అతని పాత్ర కనిపించకపోవడం కొత్తగా అనిపిస్తుంది. తనికెళ్ల భరణి, ఛత్రపతి శేఖర్ల పాత్రల చుట్టూనే కథ మొత్తం నడుస్తుంది. వాళ్ళు కూడా బాగానే నటించారు. హీరోయిన్ శ్రేయారాణి రెడ్డి పెద్దగా నటించే స్కోప్ లేకపోయినా లుక్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి అని పాత్ర డిఫరెంట్గా ఉంది. భద్రం, సిద్ధార్థ, సూర్యకుమార్, భగవద్దాసులు ఉన్నంతలో పర్వాలేదనిపించేలా నటించారు. సాంకేతిక పనితీరు. 100 మంది దోషులు శిక్ష నుండి తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్షకు పడకూడదనే ధీమాతో నింద అనే మూవీని రూపొందించాడు దర్శకుడు రాజేష్ జగన్నాథం. ఇలాంటి ఆఫ్ బీట్ సినిమాలు ఎక్కువగా మలయాళంలో రూపొందుతూ ఉంటాయి. తెలుగులో కూడా నంది వంటి సినిమాలు వచ్చి సక్సెస్ అందుకున్న సందర్భాలు ఉన్నాయి. మొదట 5 నిమిషాల్లోనే నేరుగా కథలోకి తీసుకువెళ్ళిపోయాడు దర్శకుడు, కానీ ఆ తర్వాత తడబడ్డాడు. కథనం స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్కి కొద్దిసేపటి ముందు హీరో ఫేస్ రివీల్ చేయడం కొత్త అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీక్వెల్ కూడా ఓకే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కొంత వేగంగా నడుస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్లో రివీల్ అయ్యే ట్విస్టులు ఓకే అనిపిస్తాయి. క్లైమాక్స్లో ఇచ్చే కన్క్లూజన్ కూడా బాగుంటుంది. ఇలాంటి సినిమాలకి స్క్రీన్ ప్లే కాస్త వేగంగా ఉంటే బాగుంటుంది. టెక్నికల్ టీం అంతా కొత్త వాళ్ళే అయినప్పటికీ వాళ్ళ కష్టం తెరపై కనిపిస్తుంది. రన్ టైం 2 గంటలు ఉండడం ఓ ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా విశ్లేషణ పరంగా చూసుకుంటే నింద మంచి లైన్తో రూపొందింది. ఓ సీరియస్ ఇన్సిడెంట్ థ్రిల్లర్ స్క్రీన్ ప్లే ఇంకాస్త గ్రాఫిక్గా రాసుకొని ఉంటే ఖచ్చితంగా దీని స్థాయి మరోలా ఉండేదేమో అని అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, రివ్యూ అయితే ఇదే. ఈ వీడియో ఎలా ఉందో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.